అలానే మిసేశ్వరరావు హైడ్రా అనగానే ఆక్రమణదారులలో గుండెలు రైళ్లు పరిగెత్తుంటాయి. ఇప్పుడు తాజాగా మరొక డ్రైవ్ మొదలుపెట్టింది. ఏంటంటే సెల్లార్లో ఎవరైనా సరే వ్యాపారాలు చేస్తూ ఉంటే ఖాళీ చేయండి అని చెప్పింది. ఎవరైనా ఖాళీ చేయకపోతే ఖచ్చితంగా హైడ్రా వచ్చి కూల్ చేస్తుందని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సంచలనమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటుంది. వాస్తవంగా హైడ్రా లేకపోతే హైదరాబాద్లో ఉండేటువంటి చెరువులు ఇప్పటికే చాలా కబ్జా అయిపోయి ఉండేవి. ఇప్పటికే అయిపోయాయి. కబ్జా అయినటువంటి చెరువుల్ని ఆక్రమణ నుంచి బయటపడేసి చెరువుల్ని పునరుద్ధరిస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ మొత్తం కూడా. మీకు సొన్నం చెరువు దగ్గరికి వెళ్తే మొత్తం ఆక్యుపై ఉంటుంది. ఇప్పుడు అంతా ఆక్యుపేషన్స్ని తీసేసి మొత్తం క్లీన్ చేశారు. అలాగే బతుకమ్మ చెరువు, ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్లో ఉండేటువంటి కొన్ని వందల చెరువుల్ని కాపాడగలిగింది హైడ్రా. వర్షం వచ్చినప్పుడు హైదరాబాదు మునిగిపోయేటువంటి పరిస్థితి లేకుండా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటుంది. మూసీ నది ప్రక్షాళన కోసం మూసీ నదికి ఇరువైపులో ఉన్నటువంటి ఆక్రమణలను తొలగించేటువంటి ప్రయత్నం చేసింది. అనేక మంది ఆక్రమణదారులు వ్యతిరేకించినప్పటికీ కూడా హైడ్రా ఆగలేదు. వీళ్ళంతవరకు యుద్ధ ప్రాతిపదికన చేసుకోబోయింది, తన పని తాను చేసుకుపోయింది. నాగార్జున ఎన్కన్వెన్షన్ని కూల్చేసింది. అలాగే ఇంకా కొన్ని ఎఫ్టీఎల్ పరిధిలో ఉండేటువంటి ఆక్రమణను తొలగించాల్సి ఉంది. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి కాలేజీ ఇలాంటివి ఉన్నాయి. అలాగే కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల కాలేజీలు ఉన్నాయి. వీటన్నిటినీ కూల్చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ జరుగుతుంది కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత సెలవులు ఇచ్చిన తర్వాత వాటి పని చెప్తామని చెప్పేసి కూడా అప్పుడు ప్రభుత్వం చెప్పింది. అయితే ఇప్పుడు తాజాగా మరొక సంచలనమైనటువంటి వివాదాస్పదమైనటువంటి ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేటువంటి డెసిషన్ తీసుకుంది హైడ్రా. హైడ్రా అంటే తెలంగాణ ప్రభుత్వం ఏం తీసుకుందంటే సెల్లార్లలో వ్యాపారం చేస్తున్నారు. ఆ కారణంగా రోడ్ల మీద వెహికల్స్ పెడుతున్నారు. ఫలితంగా ట్రాఫిక్ పెరిగిపోతుంది. అందుకే సెల్లార్లలో ఎవరు కూడా వ్యాపార కలాపాలు చేయకూడదు అనేటువంటిది. ఇప్పుడు తాజాగా న్యూరూస్, మనకి జూబ్లీహిల్స్ పరిధిలో ఉండే న్యూరూస్ ఉంది. న్యూరూస్ సంబంధించిన న్యూరూస్ బిల్డింగ్లో సెల్లార్లో వ్యాపారాలు చేస్తున్నారు. అందుకే అక్కడ మొత్తం తాజాగా ఇప్పుడు హైడ్రా వెళ్ళి సెల్లార్లో ఉండేటువంటి ఆక్యుపేషన్స్ అన్నింటిని కూడా తొలగించేసింది. అక్కడి నుంచి న్యూరూస్ నుంచి ప్రారంభించింది. న్యూరూస్ నుంచి ప్రారంభించిందంటే సో ఎవరిని టాలరేట్ చేయరు, సెల్లార్లన్నీ ఖాళీగా ఉండాలి. జనరల్గా ప్లాన్ ఇచ్చేటప్పుడు పార్కింగ్ స్థలం, సెట్ బ్యాక్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ సెల్లార్లో సగం సెల్లార్ని కట్టేసుకుని అమ్మేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది బిల్డర్స్ ఆ విధంగా చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో సెల్లార్లను ఖాళీ చేయించాలి అనేటువంటి ఒక యుద్ధ ప్రాతిపదికన కార్యక్రమం కనుక తీసుకుంటే చాలా వరకు సెల్లార్లలో షాపులు లేదంటే నివాస గృహాలు ఇవన్నీ ఉన్నాయి. వాటిని కనుక తొలగించడం ప్రారంభిస్తే చాలా వరకు ట్రాఫిక్ సమస్య తీరుతుంది. ఎందుకంటే సెల్లార్లో చేయాల్సినటువంటి పార్కింగ్ కాస్త రోడ్ల మీదకి వస్తున్నాయి. ఇక నుంచి ఆ బాధ ఉండేటువంటి అవకాశం ఉండదు. ఉదాహరణకి నేను ఒక ఇన్సిడెంట్ చెప్తా. దాదాపు 4-5 సంవత్సరాల క్రితం, ఆల్మోస్ట్ 4-5 కాదు, ఒక 7-8 సంవత్సరాల క్రితం బేగంపేటలో ఒక అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్లో సెల్లార్ని షాపులుగా మార్చేశారు. షాపులుగా మార్చేస్తే ఆ రోజు ఉన్నటువంటి కమిషనరు సెల్లార్లను ఖాళీ చేయించండి అని చెప్పి మార్క్ చేశారు. ఈ పగలగొడతాము, ఈ ఆక్రమణ తొలగించండి, మీకై మీరే తొలగించండి, లేదంటే మేము పగలగొడతామని చెప్పి కమిషనర్గా ఆ రోజు ఉన్నటువంటి కమిషనర్ గారు మార్క్ చేశారు. మార్క్ చేస్తే ఆ సెల్లార్ని షాప్గా మార్చినటువంటి యజమాని ఆ కమిషనర్ మీద దుమ్మెత్తిపోసింది. దుమ్మెత్తిపోయడంతో పాటు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు నుంచి స్టే తీసుకొచ్చుకున్నారు. దాంతో సెల్లార్లన్నీ ఖాళీ చేసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అలాగే అదే సమయంలో హైదరాబాద్లో ఎక్కడైతే ట్రాఫిక్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందో ఆయా ప్రాంతాల్లో ఆక్రమణ తొలగించడానికి మార్క్ చేశారు. ఈ జూబ్లీహిల్స్లో ఒక ప్రముఖ ఛానల్ ఉంది. దానికి రోడ్డు మీద ఆక్యుపై చేశారు. రోడ్డు మీద ఆక్యుపై చేసి వాళ్ళు ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తున్నారు. అందుకే మార్క్ చేసేసి అక్కడ వరకు తొలగించాలి, ఇది గవర్నమెంట్ది అని చెప్పి మార్క్ చేస్తే ఆ రోజు ఆ మార్క్ చేయించినటువంటి అధికారులకు సంబంధించినటువంటి ఆస్తుల మీద లేదంటే
ఆయన బినామీలు ఉన్నారని చెప్పి రకరకాలుగా న్యూస్ ఇచ్చేసి ఆయన్ని గందరగోళపరిచింది. దాంతో ఆయన ఆ కార్యక్రమం చేయలేకపోయారు పొలిటికల్ ప్రెషర్ కారణంగా. సో ఇప్పుడు హైడ్రా కూడా నీరూస్ సెల్లార్లోకి వెళ్ళింది. నీరూస్ బిల్డింగ్ సెల్లార్ని ఖాళీ చేయించడానికి హైడ్రా వెళ్ళింది. దీంతో గందరగోళం ఏర్పడింది. ఇప్పుడు వాళ్ళు అన్ని ఛానల్స్లో ఇప్పుడు నీరూస్ సెల్లార్లో తొలగించడం, నీరూస్ బిల్డింగ్లో ఉండే ఆక్రమణ తొలగించడం ఇవన్నీ వస్తున్నాయి. ఇక నెక్స్ట్ ఏం చేస్తారు? ఆ సెల్లార్లో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళి మేము వ్యాపారాలు చేసుకుంటున్నాం గత కొన్ని సంవత్సరాల నుంచి, కాబట్టి మాకు ఉపాధి పోతుంది అని చెప్పి కోర్టుకు వెళ్ళి కోర్టులో స్టే తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఒక మంచి కార్యక్రమం తలపెట్టినప్పుడు దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అందుకే దీన్ని యుద్ధ ప్రాతిపదికన చేయాలి, ఒక పాలసీగా తీసుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక ఫోన్ నెంబర్ని డిస్ప్లే చేసింది హైడ్రా. మీ ప్రాంతంలో మీరుండే చోట ఎక్కడైనా సరే సెల్లార్లలో ఆక్యుపేషన్ ఉంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి అని చెప్పింది. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది. 9001136667 ఈ నెంబర్ ఇచ్చింది. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు నివాసం ఉండేటువంటి అపార్ట్మెంట్లో ఒకవేళ సెల్లార్లలో వ్యాపారాలు చేస్తున్నా లేదంటే ఆక్యుపై చేసి ఉన్న సమాచారం ఇవ్వండి, మేము వచ్చి ఆ ఆక్యుపేషన్ని తొలగిస్తాము, ఆక్రమణను తొలగిస్తామని చెప్పి ఆ నెంబరు ఇవ్వడం జరిగింది. సో మీరు చేయాల్సిందల్లా ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు కనుక సమాచారం ఇస్తే ఇమీడియట్గా హైడ్రా మీ ముందుంటుంది, మీ అపార్ట్మెంట్ ముందుంటుంది. మీ అపార్ట్మెంట్లో ఉండేటువంటి సెల్లార్లలో ఏవైనా సరే ఆక్యుపేషన్స్ ఉంటే ఆ బిల్డర్కి బుద్ధి వచ్చేలాగా ఆ ఆక్రమణని తొలగించేసి మీకు మీ సమస్యను తీర్చి, పార్కింగ్ సమస్యను తీర్చి మీకు హ్యాపీగా పార్కింగ్ చేసుకునేటువంటి వెసులుబాటుని హైడ్రా కల్పిస్తుంది. ఇది ఒక సంచలనమైన నిర్ణయం. బహుశా మెట్రోపాలిటన్ సిటీస్లో ఈ సెల్లార్లలో ఆక్రమణలు తొలగించేటువంటి కార్యక్రమం సాహసోపేతంగా తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వమే అని చెప్పేసి అనుకోవాలి. సో కాబట్టి నీరూస్ బిల్డింగ్ నుంచి స్టార్ట్ చేసింది హైడ్రా. రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్లో ఎక్కడైనా సరే ఆక్రమణలు ఉంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. సో ఈ నెంబర్ ఇచ్చారు, ఈ నెంబర్కి కాల్ చేసి మీ సెల్లార్లో ఉండే ఆక్రమణలను తొలగించుకోవచ్చు అనేది హైడ్రా ప్రకటించింది. సో ఇది సక్సెస్ అయ్యి కావాలని చెప్పి మనం కోరుకుందామా, లేదంటే దీన్ని ఆపేయాలని చెప్పేసి మనం కోరుకుందామా? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.